నా దగ్గర అనుభవం ఉంది, నా దగ్గర విజన్ ఉంది, సంపద సృష్టిస్తా, ప్రజలకు పంచుతాను అని ఎన్నికల ముందు వరకు పదే పదే ప్రజలకు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ చేతులున్నాయి, ఖజానా ఖాళీ ఉంది, రాత్రికి రాత్రి ఏమైనా అబ్రకదబ్రా అంటే డబ్బులు వస్తాయా అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. అండ్ సంపద సృష్టికత పక్కన పెడితే అప్పుల సృష్టి ఏ స్థాయిలో ఉందో మంగళవారం వస్తే చాలు రాష్ట్ర ఆర్థిక దీన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మంగళవారం వచ్చిందంటే మళ్ళీ బడ్జెట్ లోపలే 2,600 కోట్ల అప్పులే చేశారు. మొన్న 3,600 కోట్లు, ఇంకోసారి 4,000 కోట్లు, 5,000 కోట్లు, వరుస పెట్టి మంగళవారం వచ్చిందంటే 1,000 కోట్లే. మరి గణాంకాల ప్రకారమే ఈ ఆర్థిక సంవత్సరాన్ని కనుక తీసుకుంటే మొదటి 4 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది 49,134 కోట్లు. అంటే నెలకు యావరేజ్గా 12,300 కోట్లు. ఒక జూలైలోనే 15,521 కోట్లు అప్పు చేశారు. ఓవరాల్ మొత్తం సంవత్సరంలో ఎంత అప్పులు చేస్తామని చెప్పి బడ్జెట్లో ప్రతిపాదించారో అందులో 65% అప్పులు మొదటి 4 నెలల్లోనే చేసేశారు. నెల నెల అప్పులు పెరిగిపోతున్నాయి. ఆస్తుల కల్పన మాత్రం, ఆస్తుల సృష్టి కోసం పెడుతున్న ఖర్చు మాత్రం తగ్గిపోతూ ఉంది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెల వరకు ఆస్తుల వ్యయంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఆస్తుల కల్పన వ్యయం 23% తగ్గిపోయిందట. అండ్ పోయిన జూన్ నెలతో పోలిస్తే ఏకంగా 42.8% పడిపోయిందట ఆస్తుల కల్పన వ్యయం. అసలు ఇంకా ఈ ఆర్థిక ఏడాది తొలి 4 నెలలు తీసుకున్న రెవెన్యూ లోటు సంవత్సరం సరే నెల నెలకు పెరిగిపోతూనే ఉంది. మరేంటి అసలు అప్పులు చేయడంలోనూ రెవెన్యూ లోటులోను ఆంధ్రప్రదేశే టాప్. దాన్ని కొట్టేది దరిదాపుల్లో కూడా లేదు దేశంలో. జస్ట్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలలు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ 49,134 కోట్లు, రెవెన్యూ లేటేమో అంటే ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు అది, రెవెన్యూ లోటేమో 36,942 కోట్లు. రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. ఈ 4 నెలల్లో చేసినప్పు 31,000 కోట్లు. 18,000 కోట్లు తక్కువ మొదటి 4 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. రెవెన్యూ లోటు 12,713 కోట్లు. రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్తో పోటీకి, రెవెన్యూ లోటులో ఆంధ్రప్రదేశ్తో పోటీకి. ఇంకా చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. ఈ 4 నెలల్లో మన వాళ్ళు చేసినప్పు 49,134 కోట్లు. అదే సమయంలో తెలంగాణ చేసినప్పు 33,000 కోట్లు. అప్పులు చేయడంలో రాష్ట్రం టాప్, రెవెన్యూ లోటులో రాష్ట్రం టాప్. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తన విజన్ ఎక్కడికి పోయింది, తను చెప్పిన తన అనుభవం ఎక్కడికి పోయింది, తాను సృష్టిస్తానన్న ఆస్తుల కల్పన ఎక్కడికి పోయింది? మరీ దారుణంగా లేదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి.